ప్రపంచ మార్కెట్లో అంబానీ కంపెనీలకు విశ్వసనీయత ఉంది. దీంతో బ్యాంక్ భారీ మొత్తంలో లోన్లు ఇచ్చేందుకు ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఒకవేళ రుణం సదరు బ్యాంకుల నుంచి ఆమోదం పొందినట్లయితే తిరిగి రిలయన్స్ ఆఫ్ షోర్ మార్కెట్ కు తిరిగి వచ్చినట్లవుతుంది. ఒకే ఏడాదిలో ఇండియా నుంచి ఏదైనా సంస్థ పొందిన అతిపెద్ద రుణ మొత్తంగా అప్పుడు రిలయన్స్ నిలవనుంది. అటు అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అవసరాల కోసం డబ్బును రుణాల రూపంలో తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2023లో రిలయన్స్ గ్రూప్ దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలను ఇదే తరహాలో రుణాలను సేకరించి పెద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. మరోసారి అదే ఫార్ములాను ప్రయోగిస్తున్నారు అంబానీ. మరోవైపు ముఖేష్ అంబానీ నెక్స్ట్ టార్గెట్ తన ప్రస్తుత వ్యాపార సామ్రాజ్యాన్ని రెండింతలు చేయడం. ఇదే విషయాన్ని ఆగస్టులో వాటాదారులతో జరిగిన మీటింగ్లో స్పష్టం చేశారు. రిలయన్స్ గ్రూప్ ద్వారా 2030 లోపు ఇప్పుడున్న దానికి రెండింతలు బిజినెస్ చేయాలని అంబానీ భావిస్తున్నారు. అందుకే తన వ్యాపారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకునేందుకు అంబానీ వేగంగా అడుగులు వేస్తున్నారు. తన స్టాక్ హోల్డర్లకు సైతం అంబానీ గతంలో ఇదే విషయాన్ని చెప్పారు. ఇక ప్రస్తుత రుణాల కోసం బ్యాంకులతో చర్చల అంశంపై రిలయన్స్ గ్రూప్ నుంచి స్పందన రాలేదు. అయితే 2025 ప్రారంభంలో దీనికి సంబంధించిన ప్రకటన ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.